నీ జీవితం, నీ చాయిస్. ఇఫ్ యు ఆర్ గుడ్, ఇట్స్ యువర్ చాయిస్. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఇట్స్ యువర్ చాయిస్. నీ లైఫ్ ఎవ్వరికి ఆన్సరబిలిటీ లేదు. మన కన్నా తల్లిదండ్రులకి నచ్చ చెప్పడం తప్ప వాళ్ళకు కూడా తెలియదు. నచ్చ చెప్పాలి కదా. ఇప్పుడు నేనేదో లైబ్రరీలో చదువుకున్నాను, నా కొడుకుని కూర్చొని లైబ్రరీలో చదవమంటే నవ్వుతాడు. నాన్న గూగుల్ ఉంది కదా, నేను ఎందుకు లైబ్రరీ పోవాలి అంటాడు కదా. నచ్చ చెప్పాలి. కాన్వర్స్ విత్ దెమ్. ఫ్లాక్ పాజిటివ్ పీపుల్ అరౌండ్ యూ. వాట్ ఈస్ పాజిటివిటీ అంటే, మనలో నెగటివిటీ ఎంత పరాకాష్ట ఉందో ఒక ఇన్సిడెంట్ చెప్పి ముందుకెళ్తాను. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాను. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. మా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటూ వాడిని చూసా. వాడు వడని తింటలా ఇలా చూస్తున్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? అన్యాయం సార్ అన్న. ఏమైంది అన్న? దోపిడి సార్ అన్న. ఏమైంది అన్న? వేస్ట్ సార్. చెప్పవయ్యా ఏంటి అన్న? చూడండి సార్, వడకి చిల్లు పెట్టి ఆ పిండితోటి హోటల్ వాడు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నాడో, ఎన్ని మేడలు కడుతున్నాడో అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓరి పిచ్చి వెధవా, వడ చిల్లు పెట్టింది డబ్బు సంపాదించడానికి కాదు, వడ బాగా బేక్ అవటానికి, ఉడకటానికి ఆ వడకి చిల్లు పెడతారు. అప్పుడు ఒక కొటేషన్ రాసుకున్నా. ఇది మీ గూగుల్లో దొరకదు, సోషల్ మీడియాలో దొరకదు. స్వామి ప్రదీప్తానంద కొటేషన్. చెప్పమంటారా? డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ, డోంట్ లుక్ ఎట్ ది HOLE హోల్. వడ చిల్లు చూడకు, లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE. యూ స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండాలి.